సో, నేను సర్వర్‌తో కనెక్ట్ అవుతున్నాను అండ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టేబుల్ ఆల్టర్ చేయడం ఆర్ డేటాని ఆల్టర్ చేయడం ఎలా? రైట్? ఈ డేటాని ఆల్టర్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్‌లో మనం కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం. యాడ్ చేయడం ఎలా? అండ్ మోడిఫై చేయడం ఎలా? చేంజ్ చేయడం ఎలా? డ్రాప్ చేయడం ఎలా? ఆర్ రీనేమ్ చేయడం ఎలా? ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో, వన్ బై వన్ చూద్దాం రండి. మనం ఫస్ట్ డేటాబేస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. రైట్? ఎంప్లాయీ మేనేజ్‌మెంట్. రైట్? నేను ఎంప్లాయీ మేనేజ్‌మెంట్ రన్ చేశాను. అండ్ దెన్ మనం ఫస్ట్ నేను సెలెక్ట్ చేసి డేటాని చూపించిన తర్వాత మోడిఫై అండ్ ఆల్టర్ చేయడం చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సనల్ ఇన్ఫో. రైట్? ఈ పర్సనల్ ఇన్ఫో అనేటువంటి టేబుల్‌ని నేను సెలెక్ట్ చేసి డేటాను చూపిస్తున్నాను. సారీ. పర్సనల్ ఇన్ఫో. ఓకే. సీ ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఐడీ, నేమ్, అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఈ విధంగా నాకు 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్ కాకోకుండా నేను ఇంకొక ఎక్స్‌ట్రా కాలమ్‌ని నేను చేయాలనుకుంటున్నాను. రైట్? సో, దానికోసం ఆల్టర్ అనేటువంటి స్టేట్‌మెంట్ తీసుకుంటున్నా. పర్సనల్ ఇన్ఫో. రైట్? ఇప్పుడు కాలమ్‌ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ ఈమెయిల్, దాని డేటా టైప్ కూడా ఇవ్వాలి కదా! varchar 50 varchar 50 అని ఇచ్చాను. అండ్ దీన్ని రన్ చేసి చూద్దాం రన్ అవుతుందా లేదా అనేది. ఆల్టర్ టేబుల్ పర్సనల్ ఇన్ఫో నాకు సక్సెస్‌ఫుల్‌గా ఆల్టర్ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం. ప్రతిసారి కూడా చెక్ చేసి చూసుకోవాలి. విల్ సీ select from పర్సనల్ ఇన్ఫో. ఇప్పుడు నాకు సక్సెస్‌ఫుల్‌గా ఈమెయిల్ అనేది నాకు యాడ్ అయింది. ఇక్కడ చూడండి నల్ వాల్యూస్ ఉన్నాయి. నల్ వాల్యూస్ నేనేంటి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నేను ఇవ్వలేదు. లైక్ నాట్ నల్ ఆర్ సమ్ ఎనీ కన్‌స్ట్రెయింట్స్ నేను ఇవ్వలేదు కాబట్టి నాకు ఆల్రెడీ డేటాను కొత్తగా నేను కాలమ్‌ని యాడ్ చేస్తున్నాను కాబట్టి అది నల్ వాల్యూ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ మోడిఫై చేద్దాం. అంటే ఒక కాలమ్‌ని మనం మోడిఫై చేయడం ఎలాగో చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో పర్సనల్ ఇన్ఫో. అప్పుడు మోడిఫై మనం దేన్ని చేస్తున్నాం? ఈమెయిల్ చేస్తున్నాం. రైట్? మోడిఫై ఈమెయిల్ varchar 100 ఇద్దాం. అంటే నేనేం చేస్తున్నానంటే టైప్‌ని యొక్క సైజ్ చేంజ్ చేశానిక్కడ. డేటా యొక్క సైజ్ చేంజ్ చేశా. రైట్? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అండ్ నాకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. రైట్? రైట్. సక్సెస్‌ఫుల్‌గా నాకు రన్ అయింది. రైట్? ఇప్పుడు మనం ఈ ఇప్పుడు ఈమెయిల్ కాకుండా ఈమెయిల్ అడ్రెస్ అనే విధంగా రావాలి. కాలమ్ నేము ఈమెయిల్ కాకుండా ఈమెయిల్ అడ్రెస్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం రండి. రైట్? ఆల్టర్ టేబుల్ నేమ్ పర్సనల్ ఇన్ఫో. ఇప్పుడు మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి. రైట్? చేంజ్ దేన్ని చేంజ్ చేస్తున్నాం? ఈమెయిల్‌ని చేంజ్ చేస్తున్నాం. రైట్? ఈమెయిల్. ఎలా మారుస్తున్నాం మనం? ఈమెయిల్ అడ్రెస్ కింద మార్చాలి. ఈమెయిల్ అడ్రెస్. రైట్? ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను varchar ఏదైతే ఇస్తున్నానో 100 ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నాకు ఏదైతే పర్సనల్ ఇన్ఫో అనేటువంటి టేబుల్‌లో నేను ఏం చేంజ్ చేస్తున్నాను? ఈమెయిల్ చేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకుంది ఈమెయిల్. ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తున్నాను? ఈమెయిల్ అడ్రెస్ కింద మారుస్తున్నాను.
రైట్. వర్కర్ 100 అనేది యాస్టీస్‌గా నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నాకు సక్సెస్‌ఫుల్‌గా నాకు రన్ అయింది. రైట్. ఇప్పుడు ఇది రన్ అయింది ఓకే. మీకెలా చేంజ్ అయింది అనేది చూడాలనుకున్నట్లయితే ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి మీకు పర్సనల్ ఇన్ఫోలో ఈమెయిల్ అడ్రెస్ చూడండి. ఈమెయిల్ అడ్రెస్ కింద క్లియర్‌గా చేంజ్ అయిందా లేదా? రైట్. అండ్ వర్కర్ 100 ఆల్రెడీ ఉంది. రైట్. ఇప్పుడు మనం చేంజ్ చేసాం. ఇప్పుడు దీన్ని డ్రాప్ లైక్ డిలీట్ చేద్దాం. లైక్ మీకు అవసరం లేనటువంటి కాలమ్స్ ఏదైతే ఉంటుందో వాటిల్ని డిలీట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఆల్టర్ టేబుల్ నేమ్ పర్సనల్ ఇన్ఫో డిలీట్ చేయడం కోసం ఇక్కడ నేను డ్రాప్ యూజ్ చేయాలి. రైట్. పర్సనల్ ఇన్ఫో డ్రాప్ దీన్ని ఈమెయిల్ అడ్రస్ ని నేను డ్రాప్ చేస్తున్నా. నాకు సక్సెస్ఫుల్గా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తున్నాను చూడండి. అగైన్ నాకు ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ వరకే ఉంది. ఈమెయిల్ అడ్రస్ అనేది లేదు. రైట్. ఇప్పుడు టేబుల్ నేమ్స్ కానీ ఎలా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పర్సనల్ ఇన్ఫో అని ఉంది. పర్సనల్ ఇన్ఫో కాకుండా వేరే యూజర్ ఇన్ఫో అని ఇద్దాం అనుకుందాం. దాన్ని ఎలా చేంజ్ చేద్దాం? దాన్ని ఎలా చేంజ్ చేయాలి? ఆల్టర్ టేబుల్ నేమ్ ఏదైతే ఉంది మన పర్సనల్ ఇన్ఫో. రైట్. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో మన టేబుల్ నేమ్ రాసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం రీనేమ్ చేయాలి. రైట్. రీనేమ్ ఎలా? రీనేమ్ టు పర్సనల్ ఇన్ఫో రీనేమ్ ఓల్డ్ నేమ్ రాస్తాం అండ్ రీనేమ్ టు యూజర్ ఇన్ఫో. రైట్. ఆల్టర్ రాశాను అండ్ టేబుల్ పర్సనల్ ఇన్ఫో నా టేబుల్ నేము అండ్ రీనేమ్ టు దేనికి యూజర్ ఇన్ఫో అని నేను కొత్త నేమ్ని రాశాను. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో లేదో చూద్దాం రండి. సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. ఇక్కడ మన స్కీమాస్లో రిఫ్రెష్ చేసి చూస్తే మీరు చూడండి టేబుల్స్లో యూజర్ ఇన్ఫో అనేది చేంజ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి చూస్తానండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ ఇన్ఫో. రైట్. నాకు యూజర్ ఇన్ఫో డేటా అంతా నాకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనం డేటాని ఆర్ కాలమ్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఆర్ కాలమ్ని మోడిఫై చేసుకోవచ్చు ఆర్ మన కాలమ్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు, టైప్ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ కాలమ్ వద్దు అనుకున్నట్లయితే డిలీట్ చేసుకోవచ్చు. టేబుల్ మొత్తం డిలీట్ చేసుకోకుండా ఓన్లీ సర్టెన్ కాలమ్ వరకే డిలీట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే. అండ్ మన టేబుల్ నేమ్స్ని కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డేటాని ఆల్టర్ చేసుకుంటాం. ఓకే.